మహబూబాబాద్ జిల్లా కురువి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ఇటీవల మోకాలు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జిర్ ఉమాని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కురువి మండల అధ్యక్షులు తోట లాలయ్య, గూగులోత్ రవినాయక్, నరహరిగౌడ్, పిచ్చిరెడ్డి, నెహ్రూ నాయక్, వెంకటరెడ్డి, సీను నాయక్, నాగన్న, అర్జున్ చౌహాన్, అల్లూరి కిషోర్ వర్మ, బండా భిక్షపతిరెడ్డి, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, పెద్ది గంగాధర్ రెడ్డి, జీవన్ వెంకన్న, బత్తిని వెంకన్న, వినోద్, భద్రు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో మీరు ఎమ్మెల్యే బయట అందరు ఎక్కరెడ్డి ఎక్కరెడ్డి రమ్మన్నారు ఎక్కరెడ్డి రమ్మ రమ్మని ఎక్కరెడ్డి రమ్మని సంవత్సరాల వరకు పీరియడ్కి ఇచ్చారు. 2018-20 ఎస్సీ ఎస్టీ పిల్లలకి ప్రభుత్వం ఒక 5 లక్షలకి కొంచెం ఆలస్యంగా అయినా 2 దఫాలుగా 10 లక్షల ముందు 10 లక్షలు వెనక్కి ఇచ్చేవాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2022-23 బడ్జెట్ పెట్టినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఎస్టీలలో 100 మందికి, వేరే కులాలకు ఎక్కువ మంది, అంటే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రం నుంచి 1000 మందిని విదేశాల్లో చదివించే కార్యక్రమం చేసుకున్నాం. అందులో ఎస్టీ పిల్లలు 100 మందిని. అయితే ఈ స్కీమ్ పెట్టిన కొత్తలో దానికి ఎక్కువ ప్రచారం లేదు, సుముఖంగా కూడా లేకుండా తర్వాత పెరిగింది. లాస్ట్ టైం ఏమైంది, 500 అప్లికేషన్లు వస్తే ఎంపిక చేస్తే 127 అప్లికేషన్లు వచ్చాయి. 127 మందిని 100 మందే మాకు టార్గెట్ ఉంది. 27 మందిని ఎంపిక చేయాలంటే ఫిల్టర్ ఎట్లా చేస్తారు అంటే అనేక రీజన్స్. అంటే ఇక్కడ డిగ్రీ అయిపోయి 4-5 ఏళ్ల తర్వాత అక్కడ అప్లై చేసుకుంటే కొంచెం అట్లా గ్యాప్ ఎక్కువ ఉందని, డిస్టెన్స్ ఎక్కువ ఉందని, లేకపోతే 18 నెలల కోర్సు ఒకటి ఉంటుంది, 24 నెలల కోర్సు ఒకటి ఉంటుంది, 18 నెలలు అయితే తగ్గియాలని అట్లా 27 మందిని ఫిల్టర్ చేసినాం. అయితే వాళ్ళు వచ్చి ఇది మా జెన్యూన్, ఇది మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి మా ఇక్కడ కోర్స్ పూర్తి కాలేదు అని చెప్పి ఒక సూటబుల్ రీజన్ ఇచ్చింది. సరే మీరు వెళ్ళిపోండి, మేము కొందరేమో వెళ్ళిపోయి కూడా అప్లై చేస్తారు. మన శాంక్షన్ని బట్టి అక్కడ సీట్ ఉండదు కదా, అక్కడ సీట్ని బట్టి కూడా ఇక్కడ అప్లై చేస్తారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. 120 ముందు వెళ్ళిపోయింది. ఎన్నికల కంటే ముందు ఒక పేమెంట్, ఒక పార్ట్ పేమెంట్ అయిపోయింది 10 లక్షలు. ఇప్పుడు రెండో పార్ట్ది కాలేదు. మళ్ళీ రెండో పార్ట్ అయినా కాకుండా ఏమంటే 2024-25 బడ్జెట్లో మళ్ళీ ఒక కమిటీ వేసుకోవాలి వాళ్ళు. అది ఇంకా వేయలేదు. ఇప్పుడు 20 రాలేదు. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఎంపిక కాబడలేదు. మళ్ళీ బడ్జెట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది అని అంటే మేము 250 మందికి ఇస్తాం. కేసీఆర్ ఇచ్చినట్టు, అంటే అది మేము పెట్టిన ప్రపోజల్. సరే వాళ్ళు ఒప్పుకొని మేము 250 మందికి ఇస్తామన్నారు. అసలు 100 మందికి గుడి ఇవ్వలేదు, రెండో పేమెంట్ ఇవ్వలేదు. ఈ 250 మందిని ఎంపిక చేయలేదు. రెండోది ఏమన్నారంటే 20 లక్షలు వాళ్ళు ఇస్తే 25 లక్షలు మేము ఇస్తామన్నారు. 25 లక్షలు పెంచే జీవో రాలేదు. 2500 మందికి ఇస్తామన్న జీవో రాలేదు. ఆల్రెడీ ఉన్న జీవో కింద ఎంపిక వెళ్ళిపోయిన పిల్లలకు పేమెంట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చదువుకునే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయొద్దని తీసేసింది. మనం ఇచ్చేది కేవలం ఎడ్యుకేషన్కే కదా. వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు అయితే ఇక్కడ ఏదో బ్యాంకులు వేస్తే వాళ్ళు తీసుకొని తింటారు. పాపం పోగానే మాల్స్లోనో, పెట్రోల్ బంక్లోనో, రెస్టారెంట్లలో చిన్న ఉద్యోగాలు 2 గంటల కోసం అది లీగల్ కాదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి పుట్టించుకొని బతుకుతారు, తింటారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు పోతే వాడు అసలే వీసా క్యాన్సిల్ చేసి ఇండియా పంపిస్తున్నాడని భయపడి బిల్డింగ్ లేకపోయిపోయింది, ఫీజులు లేకుండా అయిపోయింది. ఇలా కోర్సు
10 లక్షలు లేట్ అయిందని కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ బ్యాంకులో లోన్లు తీసుకోనో అప్పులు తీసుకోనో పంపించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు సాగుకొచ్చింది. ఇది సమస్య. అది జూమ్ మీటింగ్ 127 మందితోని. నాకంటే ముందు కవితక్క కేటీఆర్ గారు కూడా మాట్లాడి వాళ్ళు కేటీఆర్ గారు నాకు చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం మాట ఇచ్చాను అంటే గిరిజన ఎమ్మెల్యేలందరినీ కూడగట్టాలి. అంటే యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా సత్యవతి రాథోడ్ లాగా కాదు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు మేమందరం అసెంబ్లీలో దీంట్లో ఈలోపు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రికి ఇస్తాం. అసెంబ్లీలో ఏం చేస్తాం, మీ న్యాయమైన మీ హక్కులు మీకు రావాల్సిన డబ్బులు వచ్చే వరకు మేము మీకు అండగా ఉంటామని